హాయ్ హలో నమస్తే. నేను మీ కిషోర్ని. ఈరోజు మనం అనంతగిరిలో ఉన్న కాఫీ తోటలు చూడడానికి వెళ్తున్నాము. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, కానీ నేను ఫస్ట్ టైం బిజినెస్ నిమిత్తం ఫ్రూట్స్ కొనడానికి కొండలెక్కుతున్నాను. తోటల్లోకి వెళ్తున్నాను. రైతులతో మాట్లాడి ఫ్రూట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేది మొత్తం గ్యాదర్ చేద్దామని ఈరోజు నేను వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఇవి చాలా కష్టంగా ఉన్నాయి. లోయలు దిగి లోయలు ఎక్కవలసి వస్తుంది. పెద్ద పెద్ద కొండలు ఇవి. కాఫీ ప్లాంటేషన్ ఇంత కష్టపడి వీళ్ళు చేస్తున్నారా అనేదానికి ఒక నిదర్శనం ఇది. ఎంతో కష్టపడుతున్నారు రైతులు ఇక్కడ. ఇలా ముందుకు ముందుకు వెళ్తే ఇంకొద్ది దూరంలోనే కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంది. రీచ్ అవుతున్నాము. రీచ్ అయిన తర్వాత ఫ్రూట్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఇటువంటి మిరియాల మొక్కలు ఇవి, కాఫీ మొక్కలు. ఈ ఫ్రూట్ని కూడా దగ్గరుండి మీరు చూడండి. ఇది కాఫీ ఫ్రూట్. ఈ ఫ్రూట్ని గ్రేట్ చేస్తారు. ఇవి పండిన ఫ్రూట్. ఇవి కాయలు కూడా ఉంటాయి. కాయలు కూడా మీకు చూపిస్తాను. ఇంకొక చెట్టుకి వెళ్దాము. ఆ మొక్కకు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఎన్ని రోజులు అంటే 1 వీక్లో మ్యాక్సిమం పండుతాయి. పండిన తర్వాత ప్రతి ఫ్రూట్ని వేరుతారు. వేరి మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టి తీసుకొచ్చి వీటిని గ్రేడ్ చేస్తారు. ఈ గ్రేడింగ్ అనేది కూడా ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ప్రతి ఫ్రూట్ని వేరి దగ్గరుండి మీకు చూపిస్తాను. ఈ ఫ్రూట్స్ ఒక్కసారి మీరు చూడండి ఎలా ఉంటాయి. కాఫీ ఫ్రూట్ ఎలా ఉంటుంది. మన అరకులో పండే స్వచ్ఛమైన కాఫీ ఇది. దీనికి ఎంతో గిరాకీ ఉంది. మంచి కాఫీ ఇది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవ్వండి, ఇవి దగ్గరుండి చూడండి. ఇవి పళ్ళు. ఇంకా మనం తోటలోకి వెళ్దాం. ముందుకు వెళ్దాం. ఎంత కాఫీ తోటలండి. మిరియాలు ఇంకా డెవలప్ చేయలేదు, చేస్తారు. ప్రజెంట్ కాఫీ ఇది. ఈ మొక్కలన్నీ కాఫీ మొక్కలు ఇవి. మనం లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇది మిరియాల మొక్క. ఇది మనం చూస్తున్నది మిరియాల మొక్క. ఈ చెట్టు పైన ఉంది కదా, ఇదంతా మిరియాల మొక్క. నెక్స్ట్ ఇది కూడా క్రాప్ వస్తుంది. క్రాప్ తీస్తారు. ఇది మిరియాల మొక్క. ఇది చూసారు కదా, ఇది మిరియాల మొక్క. ఇంత కాఫీ తోటలు, మొత్తం కాఫీ తోటలు ఇవన్నీ. దగ్గర ఒక 15 ఎకరాల తోట ఇది. ఇది మిరియాల మొక్క అండి. చూడండి, మొత్తం మిరియాల మొక్క ఇది. ఈ మిరియాల మొక్కలు కాఫీ తోటలు. ఎందుకంటే నీడ బాగా ఉండాలి ఈ మొక్కలకి, కూలింగ్ కూడా ఉండాలి. ఇక్కడ ఈ వాతావరణానికి సరైనది ఇది. ఇలా ముందుకు వెళ్దాం. ఇవన్నీ ఫ్రూట్స్. ఇవి కాఫీ ఫ్రూట్స్ ఇవన్నీ. ఇవి టోటల్గా కాఫీ తోటలని మొత్తం 15 ఎకరాల దగ్గర ఇక్కడ ఉంది. ఈ లోపలికి ఇంకా కింద కూడా ఉంది. లోయల్లో కూడా ఉన్నాయి. సో రైతులు చాలా కష్టపడి ఇవి సాగు చేస్తున్నారు. నేనైతే ఇది నడిచి రావడానికి ఎక్కడానికి చాలా అలసిపోయాను. ఆయాసం కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం కొండలు దిగడం కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా వచ్చిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ చూసి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇవన్నీ కాయలు, కాఫీ కాయలు ఇవన్నీ. ఇంకా పళ్ళు అవ్వలేదు, టైం ఉంది వీటికి. ఒక 15 days అలా పడుతుంది. ఇవన్నీ ఫ్రూట్స్. ఇవన్నీ ఫ్రూట్స్.